Hello, Chaturmi. Welcome back to our channel, DV Vidyalaya. In our today's class on Python practice, we will practice some of the problems on applications of variables అన్నమాట. సో వేరియబుల్స్ ని మనం ఎక్కడ ఎలా యూజ్ చేస్తాము దాని అప్లికేషన్స్ ఏంటి అనే దాంట్లో ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ని ప్రింట్ చేద్దాం. సో రెక్టాంగిల్ అంటే ఏంటి? టూ సైడ్స్ ఉంటాయి, ఈక్వల్ సైడ్స్, అండ్ దెన్ ఫోర్ టోటల్ సైడ్స్ ఉంటాయి. టూ సైడ్స్ ఆపోజిట్ గా ఉన్నవి ఈక్వల్ లెంత్ లో ఉంటాయి కదా. లెంత్ అండ్ బ్రెడ్త్ ని సైడ్స్ అంటాము. అండ్ దెన్ లెంత్ బ్రెడ్త్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. సో లెంత్ బ్రెడ్త్ వేరియబుల్స్ ని మనం తీసుకొని దాని ఏరియాని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మన టుడేస్ క్లాస్ లో పైథాన్ ప్రోగ్రామ్ అన్నమాట. సో లెట్ us టేక్ ద వేరియబుల్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్. సో లెంత్ is equal to 60 and then breadth is equal to 40. సో 60, 40 మనం తీసుకుందాం. దీనికి మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం అన్నమాట. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రన్ దీస్ వేరియబుల్స్ అండ్ దెన్ మనము ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని చేయాలన్నా, లేదంటే ఫార్ములాస్ ని మనం రన్ చేయాలన్నా, ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలన్నా వి మస్ట్ నో ద ఫార్ములా ఆఫ్ ఏరియా అన్నమాట. సో ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో లెంత్ స్టార్ బ్రెడ్త్ అన్నమాట. ఇచ్చున్నాం ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ స్టార్ బ్రెడ్త్ అని చెప్పి. మనం ఇప్పుడు ఈ ఏరియాని ప్రింట్ చేయాలి. సో ఏరియా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 2400 అనేది మన ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అన్నమాట. సో మనం ఇంకా ఎలా ప్రింట్ చేయొచ్చు? ప్రింట్ ఏరియాని ప్రింట్ చేయొచ్చు, ఏరియాని. అండ్ దెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ మనం ఇంకా మీనింగ్ఫుల్ గా కావాలి అంటే ప్రింట్ ద ఏరియా of the rectangle is comma area. This is how we print the area of the rectangle. So ఇప్పుడు ఎలా వచ్చింది మనకు? The area of the rectangle is 2400. So this is how we print area of the rectangle, which is one of the application of variable. మనం rectangle కి లెంత్ బ్రెడ్త్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏరియాతో పాటు పెరిమీటర్ కూడా ప్రింట్ చేద్దామా? లెట్ us లుక్ ఇంటూ దట్ అన్నమాట. Printing perimeter of the rectangle. సో మనం పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకు కావాల్సింది సేమ్ లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి, అండ్ దెన్ పెరిమీటర్ కి మనం యూజ్ చేసే ఫార్ములా కావాలి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బిఏ కదా పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా. సో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ యూజ్డ్ దిస్, రైట్? So we will rerun the variables again. Then what we have to do? పెరిమీటర్ అనే వేరియబుల్ ని కూడా మనము డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో డిఫాల్ట్ గా మన గూగుల్ కొలాబ్ ఇంటర్ఫేసే ఫార్ములాస్ ని మనకు ఇస్తుంది. ఇక్కడ చూడండి 2 స్టార్ లెంత్ ప్రెస్ బ్రెడ్త్. ఈ వేరియబుల్ ని కూడా మనం రన్ చేస్తాము. అండ్ దెన్ వి విల్ ప్రింట్ ద పెరిమీటర్ అన్నమాట. హౌ వి ప్రింట్ ద పెరిమీటర్? అండ్ దెన్ జస్ట్ రన్ దట్. సో 2 ఇంటూ 60 ప్లస్ 40. 60 ప్లస్ 40 ఎంత? 100. 2 ఇంటూ 100 200. సో ఇక్కడ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పైథాన్ ప్రోగ్రామ్ లో మనం అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ ని యూజ్ చేసాము. అండ్ దెన్ లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది ఫస్ట్ యాడ్ అయ్యింది. తర్వాత అది 2 తో మల్టిప్లై అయ్యింది. ఇంకా ఎలా ప్రింట్ చేస్తాం మనం? ప్రింట్ పెరిమీటర్ అని కూడా యూజ్ చేస్తామా ప్రింట్ చేయడానికి. అండ్ దెన్ తర్వాత ఇంకా మీనింగ్ఫుల్ గా మనకు కనిపించాలి అంటే ప్రింట్ the perimeter of the rectangle is perimeter. So this is how we print
So we have missed the comma here. So that's why we have got the error. So the perimeter of the rectangle is 200. So this is how we will apply using variables in different real life applications and matter. With this, we have printed area and rectangle of a area and perimeter of a rectangle. So in the next class, we will discuss about some more practice problems on variables and matter. Until then, keep learning, keep growing. Bye bye, Chatrum. Thank you.